సార్ భారత్ ఎడతెరిపి లేకుండా పాక్ని ఓడిస్తూ ఉంది. మీరేం చెప్తారు ఆపరేషన్ సింధూర్ గురించి? ఆపరేషన్ సింధూరు మీరు చూసిరమ్మా. యాక్చువల్ ఏంటంటే పహల్గామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ 26 మందిని పొట్టను పెట్టుకొని ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఉగ్రవాద శిబిరాలను మన భారత సైన్యము ఏ విధంగా కూల్చిందో మీరు చూస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళు ఏదో ఒక్కరి బుద్ధితోని డ్రోన్లు తీసుకొచ్చి మన నివాసాలు ఉన్నాయి ఎక్కడైతే ఉన్నాయో మొన్న కూడా ఏంటంటే పాకిస్తాన్ మన పంజాబ్ మీద గుజరాత్ మీద జమ్మూ కాశ్మీర్ మీద నివాసాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో ఆడ వేద్దామని ప్రపోజల్ చేశారు. దాన్ని తిప్పికొట్టిన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ ఉన్నాం. భారత సైన్యం చాలా స్ట్రాంగ్గా ఉన్నది. రాబోయే రోజుల్లో వాళ్ళకు మూల్యం చెల్లింక తప్పదు. ఈరోజు ఎంత భయపడతా ఉన్నారో పాకిస్తాన్ ప్రధానమంత్రి బంకర్లో పోయి దాక్కున్నారు. అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా చీఫ్ బంకర్లో పోయి దాక్కున్నారు. ఈ విధంగా ఉన్నారు. బలూచిస్తాన్ వాళ్ళ దాంట్లో ఉన్న ప్రాంతమైన బలూచిస్తాన్ కూడా వాళ్ళ మీద దాడి చేసి మిలిటరీ వాళ్ళని ఎంతమంది చంపారో ఎంత పెంచి పోషిస్తారో మిగతా దేశాలన్నీ భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నది. నిన్న కూడా IMFలో వీళ్ళకు రుణం ఇవ్వద్దు కానీ కూడా ప్రపోజల్ కూడా పెట్టేదాన్ని దాన్ని ఓటు వేయకుండా భారతదేశం రిటర్న్ వచ్చింది. ఇవన్నీ విధాలుగా కట్టడి చేసి తర్వాత ఈరోజు అతలాకుతం అవుతుంది పాకిస్తాన్. రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో మన పైచేయి సాధిస్తాం. ఏ పౌరుని కూడా కాపాడడానికి భారత సైన్యం అందరూ రెడీగా ఉన్నది. దీనికి అందరు కట్టుబడి 140 కోట్ల మంది ప్రాంతాలకు అతీత కులాలకు అతీతంగా భారతదేశం ఒక్కటిగా ప్రతి ఒక్కరు స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలా సంతోషం. భారతదేశం మీద వాళ్ళు ఎన్ని అణుబాంబులు వేసినా సుదర్శన్ చక్రంతో వీళ్ళ బాంబులు కూడా నిర్వీర్యం చేయడానికి మనకు శక్తి ఉంది. రాబోయే రోజులు రేడార్ శక్తి ఉంది. అన్ని శక్తులు మన దగ్గర ఉన్నాయి. మనం భయపడే అవసరం లేదు. చాలా స్ట్రాంగ్ ఉన్న భారతదేశం ఈరోజు మనము వేరే దేశానికి ఆయుధాలు సప్లై చేస్తూ ఉన్నాం. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని తీసుకుపోతూ ఉన్నాం. అందుకోసానికి మన దేశం మీద ఎన్నో దేశాలు ఆధారపడి ఉన్నాయి. మన టెక్నాలజీ ముంగట ఎవరు టెక్నాలజీ పనికిరాదు. ఇంత టెక్నాలజీ ఉందని కూడా ఎవరు అనుకోలేరు. ఈరోజు ఏదైతే యుద్ధం వచ్చిందో యుద్ధం తర్వాత ప్రతి ఒక్కరు ఇంత టెక్నాలజీ ఉందో అమెరికనే ఆశ్చర్య పరిస్థితి ఉంది. అందుకోసానికి భారతదేశం చాలా స్ట్రాంగ్ ఉంది. సైనికులందరికీ బేషరతుగా ప్రతి ఒక్కరు మేము సపోర్ట్ చేస్తున్నాం. మనం ధైర్యం ఇస్తా ఉన్నాం.